అడ్వెంచర్ చేయాలి, ట్రావెల్ చేయాలి, గట్టి తిరగాలి. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై రిజల్యూషన్ నేను ఇప్పుడు అర్జెంటుగా కాదు కానీ ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు కానీ ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఆ ప్లేస్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అని విన్నా. ఆ ప్లేస్ పేరు, ఆ ప్లేస్ లొకేషన్ అండ్ ద వైబ్, వ్యూ ఆఫ్ ది లొకేషన్ అవన్నీ మీకు చూపిస్తా, డెఫినెట్లీ చూపిస్తా. ఎందుకంటే ఇయర్లో చేసే ఫస్ట్ ట్రిప్ అనమాట అది. సో ఆల్రెడీ కార్ వచ్చేసింది. ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక 4 hours జర్నీ అనుకుంటా. బేసికలీ ఇది నెక్స్ట్ లెవెల్ అడ్వెంచరస్ లైక్ వనజంగి ఆర్ మారేడుమిల్లి ట్రిప్స్లా కాదు. ఇది మంచి క్లాసిక్గా, కొంచెం ఎలా చెప్పాలో తెలియదు కానీ చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాం. సో ఇప్పుడు మనం లేట్గా లేసాం యాజ్ యూజువల్. యాక్చువల్గా ట్రిప్ ఒక 8:30 ఆ టైంకి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9:15. ఇంకా టిఫిన్ కూడా తినలే. సో ఇప్పుడు టిఫిన్ తినేసి ట్రిప్ స్టార్ట్ అయిపోతాం. సో మనం ఇంకా ఇంట్రో ఇవ్వలేదు కదా. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ వైకే బండువెల్లి అండ్ యూఆర్ వాచింగ్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్. ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తే ట్రిప్ స్టార్ట్ చేసాడు. ఐ థింక్ ఈ ట్రిప్ వచ్చేసి జస్ట్ 2 hours అని చెప్తున్నారు. రాజమండ్రి దాటిన తర్వాత అంటున్నారు. దాటిన తర్వాత మళ్ళీ పౌడర్ అంటే కష్టం. పర్లేదు, ఈసారి కారే కాబట్టి చాలా బెటర్ అని చెప్పచ్చు. అదనమాట. స్మాల్ బ్రేక్. గ్యాస్ అయిపోయిందంట కారుది. ఐ మీన్ ఫ్యూల్ అప్ చేయించి స్టార్ట్ అయిపోవడం. ఈ న్యూ ఇయర్ మాత్రం, ఈ ఇయర్ 2025లో మ్యాక్స్ టు మ్యాక్సిమం హెల్దీ ఫుడ్ తిందామని ఫిక్స్ అయ్యి వచ్చగా తింటాం హైడ్రేషన్ కోసం. ఫైనల్గా టచ్ డౌన్ ఇన్ గౌరీపట్నం. ఇయర్ స్టార్టింగ్లో కొంచెం మంచి డివోషనల్గా స్టార్ట్ చేద్దాం. ఎలాగో అడ్వెంచర్స్ గట్టిగా ఉంటాయి కాబట్టి ఇంకా స్టార్ట్ చేసాం. వ్యూ చాలా బాగుంది కొండపైన ఇదంతా. ఈ ప్లేస్లో మనం ఏమనుకుంటే అది జరుగుతుందని చుట్టూ ఉన్న జనాలు గట్టిగా నమ్ముతారు. అండ్ దెన్ అవన్నీ 100% సక్సెస్ రేట్తో ప్రూవ్ అయినాయి అని కూడా చెప్పచ్చు. ఇక్కడ హౌసెస్ లేని వాళ్ళు ఇలా రాళ్ళపైన రాళ్ళు పెట్టి ఇలా మొక్కుకుంటారంట. అండ్ ఈవెన్ చెట్లకి వాళ్ళ ఒక ఏమైనా కోరికలు ఏమైనా ఉంటే అది అనుకుని చెట్టుకి ఏదో కడతారంట. సో ఇదంతా ఇక్కడ చాలా పెద్దగానే జరుగుతుంది. ఈ ప్లేస్ ఏదో ఫాగుతో నిండిపోయింది అనుకున్నాం కానీ మ్యాటర్ ఏంటంటే ఇదంతా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ ఏరియా అనమాట. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. తెలియదు కానీ కొంచెం ఒక మంచి ఫీల్ వస్తుంది. లైక్ అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్లో చాలా కామ్గా ఉన్నట్టు బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయిపోయింది PM. సో చెప్పాం కదా ఆల్రెడీ పర్ఫెక్ట్గా హెల్దీ ఫుడ్ తినాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి, న్యూ ఇయర్ రెజల్యూషన్ కాబట్టి ఇంట్లో నుంచి టిఫిన్ తెచ్చుకున్నాం, ఇడ్లీ అండ్ దోశ. అది తినేసి మినీ సైజ్ ట్రెక్కింగ్ అని చెప్పాలి. ఇక్కడ ట్రెక్కింగ్ కాదు, మెట్లు ఉన్నాయి, కొండ ఎత్తున్నాం. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ చూసి చాలా బాగుంది బ్యాక్ సైడ్ అంతా. ఇప్పుడు ఇదంతా దిగి ఇప్పుడు ఒక చర్చ్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళాలి. నాకైతే మస్తు ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఇంత ట్రెక్ చేయలేదు. దట్టు ఎప్పుడు ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉన్నట్టు బీటెక్, స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అలా గడపడంతో ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నా, కొంచెం ట్రిప్స్ చేస్తున్నా. చాలా బాగుంది. అంటే ఈ ఫీల్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఉన్న రోజులని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఫిక్స్ అయిపోయాం.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ అనుకున్నవన్నీ నెరవేరుతాయని నమ్ముతున్నారు అందరూ. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే గౌరీపట్నాన్ని ఒకసారి విజిట్ చేయండి.